ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. మన మధ్యలో ఇప్పుడు దేవుని సేవకులు ప్రతాపనయ్య గారు ఉన్నారు. ఇప్పుడు మేము కొత్తపట్నం సముద్రంలో ఉన్నాము. సముద్రం లోపల ఇంచుమించుగా 2 కిలోమీటర్ల దూరం వచ్చాము. సముద్రంలో చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మేము కొత్తపట్నం వచ్చాము. ఎందుకు వచ్చామంటే దేవుని సేవకులు ప్రతాపయ్య గారు 115వ సారి ఆ బైబిల్ పూర్తి చేసి 116వ సారి సముద్రం లోపల ఒక బోటులో మరలా ప్రారంభించాలని ఆశతో ఈ ప్రాంతానికి మేము వచ్చాం. వాస్తవానికి 100వ సారి దేవుని సేవకులు ప్రతాపయ్య గారు రోమ్లో పూర్తి చేయాలి, తర్వాత ప్రారంభించాలని అనుకున్నారు. అయితే అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 115వ సారి రోమ్లో పూర్తి చేసి 116వ సారి రోమ్లోనే ప్రారంభించాలనుకున్నారు. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. కొద్దిగా లేట్ అవుతుంది. దాన్ని బట్టి నేను దేవుని సేవకులు కొత్తపట్నం వచ్చాము. కొత్తపట్నం వచ్చిన తర్వాత ఇక్కడ నల్లూరి రిసార్ట్లో ప్లేస్ చూసాము. చాలా చక్కగా ఉంది. నిన్నంతా కూడా నల్లూరి రిసార్ట్లో ఆ గార్డెన్లో గడిపి ఈరోజు కొత్తపట్నం సముద్రంలోనికి ఇంచుమించుగా 2 కిలోమీటర్ల దూరం వచ్చి సముద్రం లోపల 115వ సారి బైబిల్ పూర్తి చేసి 116వ సారి మరలా దేవుని సేవకులు బైబిల్ ప్రారంభించబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రేమటి వందనాలు. ఈ కార్యక్రమానికి చాలా డబ్బులు ఖర్చు అయినప్పటికీ 15 మందితో చేయాలని అనుకున్నాం. కానీ కొందరు రాలేకపోయినారు. ఆఖరికి 9 మంది వచ్చారు. వాళ్ళు కూడా ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు 7గురే ఉన్నాము. కానీ జీవితంలో నేను ఆశపడింది అన్ని దేవుడు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఒకసారి కొడగనల్లో పూర్తి చేశాను, అలా జోగ్ ఫాల్స్లో పూర్తి చేశాను. అలానే మంచి మంచి ప్లేసులు, పెద్ద పెద్ద నదులు, పర్వతాల శిఖరములు, సముద్రంలో అలా కృప చూపించాడు. దేవుడు చాలా గొప్పవాడు. పాపిని పాపం నుంచి విడిపిస్తాడు, శాపం నుంచి విడిపిస్తాడు, రోగం నుంచి విడిపిస్తాడు, సంతోషం, సమాధానం, ఈశ్వరం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. చెరిపినగా రైట్. ఈ వచ్చిన పని పూర్తి చేస్తాం. 115వ సారి పూర్తి చేయబోతున్నాను. దేవునికి స్తోత్రము. ప్రకటన గ్రంథంలో ఆఖరి 4 వచనం నేను పూర్తి చేసి 115 పూర్తి చేయబోతున్నాను. అందరూ ప్రార్థనతో ఏకమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. வினண்டி இந்த புஸ்தகத்தில் உள்ள தீர்க்க தரிசன வசனங்களை கேட்கிற யாவருக்கும் நான் சாட்சியாக எச்சரிக்கிறதாவது, ஒருவன் இவைகளோடு எதையாக இந்த புஸ்தகத்தில் எழுதியிருக்கிற வாதைகளை தேவன் அவன் மேல் கூட்டுவான். ஒருவன் இந்த தீர்க்க தரிசன புஸ்தகத்தின் வசனங்களிலிருந்து எதையாகலும் எடுத்து போட்டால் ஜீவ புத்தகத்திலிருந்தும் பரிசுத்த நகரத்திலிருந்தும் இந்த புத்தகத்தில் எழுதப்பட்டவர்களிலிருந்தும் அவனுடைய பங்கை தேவன் எடுத்து போடுவார். இவைகளை சாட்சியாக அறிவிக்கிறவர் மெய்யாகவே நான் சீக்கிரமாக வருகிறேன் என்கிறார். ஆமீன். கர்த்தராக இயேசுவே வாரும். நம்முடைய கர்த்தராக இயேசு கிருபை உங்கள் அனைவரோடும் கூட இருப்பதாக. ஆமென். ஆமென். கபல் கொட்டடி. ஹல்லேலூயா. 115 சாரி. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే మళ్ళీ 116 సారి ఆదికాండంలో ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రం. మొదటి 5 వచనం చదివి పూర్తి చేసుకుందాం. చెయ్యి. తెలుగు బైబిల్ ఉందా? తెలుగు బైబిల్ పెద్ద ఉందా? తీసుకోండి. అలా పట్టుకొని జాగ్రత్త పట్టుకోండి. రైట్. 116 సారి ప్రారంభిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించడం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా
వెలుగు కలిగినాం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసినాం. దేవుడు వెలుగును చీకటిను వేరుపరచును. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టిన అస్తమయమైన ఉదయమును కలుగుగా ఒక దినమాయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి 5 వచనం పూర్తి అయింది. 116 వారి స్టార్ట్ చేశాం. ఈ సంతోష సమయంలో ఆహా నా ధన్యత. అందరూ ఎందుకోండి అందుకోండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ దేవుని చిత్తమైతే డిసెంబర్ నెలలో మనము డిసెంబర్ నెలలో 6-7 తారీఖులో నా పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఇక్కడ ఆంధ్ర, విశాఖపట్నం, గుంటూరు అందరూ వస్తారు. అప్పుడు వాళ్ళందరినీ తీసుకొస్తాం. వీళ్ళు మనతో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ప్రవీణ్ని పరిచయం చేశాడు. ఆయన ఇప్పుడు మన దగ్గర తీసుకురాడు కారపోయాడు. దేవుడి ప్రవీణ్ని ఆయనతో అందరినీ ఆశ్రయించున్నాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే.